ఏళ్ల తరబడి నిలిచిపోయిన గుమ్మడిపల్లి పెదవాగు ప్రాజెక్టు మరమ్మతు పనులు త్వరలో పూర్తి కానున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సమస్యగా మారింది. ఇరు రాష్ట్రాలు నిధులు కేటాయించకపోవడంతో నిర్వహణ అధ్వానంగా మారింది. కేంద్రం నిధులు ఇస్తేనే మరమ్మతులు చేపట్టే పరిస్థితి ఏర్పడింది. దీనిపై వాలంటీర్ అనే సంస్థ స్టడీ చేసి కేంద్ర సర్కార్కి రిపోర్ట్ పంపింది. ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యం కారణంతో ప్రాజెక్టు పూర్తిగా కనుమరుగైంది. ఈ ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ చేసిన మంత్రి తుమ్మల ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించగా ఆయకట్టు ఆధారంగా నిధులు కేటాయించి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు అధికారులు. పదేళ్లుగా మరమ్మతులకు నోచుకొని పెద్దవాగు ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఆంధ్ర, తెలంగాణలో 16,000 ఆయకట్టు కలిగిన పెదవాగు ప్రాజెక్టు శాశ్వత మరమ్మతులకు నిధులు కేటాయించాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో 1977లో పెదవాగు నిర్మాణం చేపట్టింది అప్పటి సర్కార్. ప్రాజెక్టులోని ప్రధాన భాగం స్పిల్వే, కుడి ఎడమ కాలువల లాకులు తెలంగాణలో ఉన్నాయి. కాలువలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులో మరమ్మతులు రావటం, వాటి పరిష్కారానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో పూర్తి స్థాయిలో పొలాలకు సాగునీరు అందటం లేదు. గుమ్మడిపల్లిలో 1102 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించారు. 21 అడుగుల నీటి మట్టం, 53 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉంటుంది. అశ్వరావుపేట మండలంలో 2370 ఎకరాలు, ఏపీలోని వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో 13,700 ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టారు. అయితే ప్రాజెక్టులతో మరమ్మతులతో వేలాది ఎకరాలు పండే చోట కనీసం 100 ఎకరాలకు సాగునీరు అందించడం కష్టంగా మారింది. భారీ వర్షాలపై ఆంధ్ర, తెలంగాణ సంబంధించినటువంటి పెద్దవాగు ప్రాజెక్ట్ గత వరదలకి పూర్తిగా దశమైపోయి ఆ కట్ట దిగిపోయింది. రేపు రాబోయే ఖరీఫ్ సీజన్ కల్లా రైతులకి ఉపయోగపడేలాగా కట్టని పూర్తిగా శాశ్వత పరిష్కారం చేసేలాగా మన మంత్రి తుమ్మల గారు మాట్లాడారు. అది శాశ్వతంగా పరిష్కారం చేయడానికి రెండు రాష్ట్రాలు కూడా అంగీకరించినాయి. కాబట్టి రేపు త్వరితగతిన ఈ యొక్క కట్ట పూర్తి చేసుకుని మళ్ళీ రైతాంగానికి నీరు అందించడానికి చాలా ఉపయోగపడినటువంటి మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మా రైతుల తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రాలో 16,000 ఎకరాలు, 14,000 అక్కడ ఆధారాలు ఉందండి. 2,000 ఎకరం తెలంగాణలో ఉంది. తెలంగాణ మంత్రులు దీన్ని చేశారు కాబట్టి దీని యొక్క స్వస్థంగా కట్ట కూడా పైటం అయిపోద్దని. ప్రతి ఏటా వానాకాలంలో పెదవాగు ప్రాజెక్టు ముంపుకు గురవుతుంది. గతేడాది వర్షాలకు ప్రాజెక్టు మొత్తం వరదల్లో కనుమరుగైంది. భారీ వర్షానికి పెదవాగు కట్టకు భారీ గండిపడి 1000 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఆ సమయంలో ప్రాజెక్టుని పరిశీలించిన మంత్రి తుమ్మల శాశ్వత పరిష్కారం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన జీఆర్ఎంబీ సమావేశంలో దీనిపై చర్చించారు. ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో మరమ్మతులకు, ఆధునీకరణకు, ఆయకట్టు విస్తీర్ణం ఆధారంగా రెండు రాష్ట్రాలు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. అలాగే ఖరీఫ్ సీజన్లో సాగునీటికి ఇబ్బంది కలగకుండా తాత్కాలిక మరమ్మతులు చేయాలని డిసైడ్ అయ్యారు. 16,000 ఎకరాల ఆయకట్టు, 16,000కి ఆంధ్రాలో 14,000 ఉంది, 2,000 ఏమో తెలంగాణలో ఉంది. ఈ 2,000 ఎకరాల ఆయకట్టు పోయిన సంవత్సరం తాత్కాలికంగా రింగ్ బండ్ వేస్తే కొంత పంటకైతే వచ్చింది. మిగిలింది ఆంధ్రాలో కూడా ఉంది. ఈ తాత్కాలికమైన మరమ్మతులు పోయిన సంవత్సరం చేశారు కానీ శాశ్వతమైన రిపేర్ అయితే చేయలేదు. మన రెండు రాష్ట్రాల అధికారులు వచ్చి రివ్యూ చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 17 కోట్లు నన్ను రిలీజ్ చేశారన్నారు. ఈ 17 కోట్లు రిలీజ్ చేయడం వల్ల కొంత ఉపశమనం అయితే కలుగుద్ది. చేసుకుంటూ వెళ్తుంటే కొంత ఉపయోగమే. శాశ్వతంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ఇది తొలకరి నాటికి ఎంతో కొంత చేయగలిగితే మటుకి రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. గతంలో ఒకసారి ఈ కట్ట తెగిపోవడం జరిగినప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వల్ల మనకు అప్పుడు కట్టబోసారు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ విడిపోవటం వల్ల దీని కింద ఉన్నటువంటి 16,000 ఎకరాల భూమిని ఓన్లీ 2,000 ఎకరాల భూమి మాత్రం తెలంగాణలో ఉంది. తర్వాత 14,000 ఎకరాలేమో ఆంధ్రాలో ఉంది. రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు వచ్చి మొత్తం విజిట్ చేయడం జరిగింది. వీరు మా రాష్ట్ర మంత్రులతో మాట్లాడి మాకు పెద్దవ ప్రాజెక్టు 17,000 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ చేయటం,
మాకు సంతోషకరం. ప్రాజెక్టు శాశ్వత మరమ్మతులకు 2 రాష్ట్రాలు ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. రిపేర్లు పూర్తయితే సాగునీటి సమస్య ఉండదంటున్నారు.